own agri farm plot at just rupees 3,70,000 at Sahasra Gardens, Bibinagar, Hyderabad. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ నంద్యాలపై ఆసక్తికర ప్రకటన చేశారు. భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో మంత్రి పదవిని దక్కించుకున్న అఖిలప్రియ నంద్యాల, ఆలగడ్డ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్షలో భాగంగా నంద్యాల టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. నంద్యాలను కొత్త పెళ్లి కూతురిలా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని మంత్రి అఖిలప్రియ పేర్కొన్నారు. అఖిలప్రియ సభా వేదికలో తన తల్లిదండ్రులను తలుచుకుంటూ చేసిన ఉద్వేగభరిత ప్రసంగానికి అక్కడ ఉన్న వారందరూ చప్పట్లు, కేకలతో మార్మోగించారు. ఎమ్మెల్యేగా భూమా నాగిరెడ్డి గెలిచిన అనంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పార్టీ మారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో అభివృద్ధి పనులకై కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించారని అఖిలప్రియ అన్నారు. పేదలకు 13,000 ఇళ్ల నిర్మాణాన్ని, నియోజకవర్గంలో అర్హులందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయించిన తన తండ్రి భూమా నాగిరెడ్డి బాటలోనే తాము కూడా నడుస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.